జీవ మరణములు నాలుక వశములు అని చెప్పి లేఖనం బోధించలేదా? ఈరోజు నువ్వు బలహీనపడుతున్న సమయంలో, కృంగిపోతున్న సమయంలో, ఒంటరవుతున్న సమయంలో, ఉక్కిరి బిక్కిరిగా మారుతున్న తరుణంలో, ఈ లోకంలో విజయాలు లేక అపజయాల గుండా నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో నీ నోటి మాట నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా! జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము నీకు మార్గమై నిలుస్తుంది. నీ బలహీనమైన సమయంలో కూడా బలము కలిగిన దేవుని యొక్క వాక్యమును ఆపాదించి మాట్లాడు. ఆ వాక్యమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ వాక్యమే నీకు నూతన మార్గం అవుతుంది. ఆ వాక్యమే అన్ని వేళలా మార్గం అవుతుంది. నిత్యత్వంలో గొప్ప స్థానాన్ని అందిస్తుంది. ఇకపై నీ జీవితాన్ని అందంగా కట్టుకోవడం నేర్పిస్తుంది. ఈ వాక్యం నీ బ్రతుకును అందంగా కడుతుంది. నీ వ్యక్తిత్వాన్ని గొప్పగా నిర్మాణం చేస్తుంది. ఇలాంటి జీవము కలిగిన వాక్యమును ప్రతి క్షణం మాట్లాడు, ప్రతి గంట మాట్లాడు, ప్రతి దినమంతా మాట్లాడు. రోజంతా వాక్యములో పరవశించిపో. అనేకులకు ఈ వాక్యాన్ని బోధించు.